మొగులాలి సామి మఠం ఏదైతే ఉందో ఇక్కడే ఉన్నాము. ఒకసారి చూడండి, ఇక్కడికి కొంతమంది హిందువులు కూడా వచ్చారు. వాళ్ళు ఎందుకు వచ్చారు ఇక్కడికి, ఎందుకు మొక్కుతున్నారు ఇక్కడ? పెద్ద మనిషి ఉప సర్పంచ్ గారు ఉన్నారు, అశోక్ గారితో కూడా మాట్లాడదాము. అతను కూడా ఇక్కడికి వస్తాడా, నిజంగానే ఈ మొగులాలి స్వామి నిజంగానే ఫ్రాడా? మా బిడ్డ సొంతం బిడ్డకు పానం బాలేదు. నేను కాలేజీలో వేసింటే హైదరాబాద్లో కాలు చేతు లేవకుండా అయింది. లేవకుండా లిమ్స్ హాస్పిటల్ గిట్ట మొగులాలి స్వామి అనే వ్యక్తి ఒక ఫ్రాడు, ఒక అబ్బాయిని వాగులకు తీసుకుపోయేదో చేసిర్రు, ఈ విధంగా వస్తా ఉన్నాయి. మీరు గ్రామస్తులు కాబట్టి మీకు ఎక్కువ తెలుసు. మీరు ఒక హిందువులుగా ఇక్కడికి ఏం నమ్మకంతో వస్తున్నారు? ఈ మొగులాలి స్వామి దగ్గర మీకు ఏం మంచిగా అనిపించింది అని వస్తున్నారు? ఏం నమ్మకంతో వస్తున్నారు అంటే మా తాత ముత్తాతలు మీరు ఇక్కడికి మేజర్గా మొగులాలి స్వామిని ఎందుకు నమ్మాలంటే ఏం చెప్తారు? ఎందుకు నమ్మాలంటే నా సొంతం బిడ్డ. మేజర్గా ఇప్పుడు మొగులాలి స్వామి దొంగ అని అంటున్నారు, దీనికి మీరేం చెప్తారు? పడరాని వాళ్ళు అంటారు, నాకు పడి వస్తున్నది అంట. ఇప్పుడు చెప్తాలేనా, నేను తీసుకుపోయి నీకు ఇడుస్తా ఊళ్ళో ఎంక్వైరీ చేసుకో, పాగలగాడ ఉల్లగాడ బేకర్ గాడ అంటని చెప్తే ఇలా ఊళ్ళో అమ్మాయిల షోక్ ఉంది, వేరే అబ్బాయిలకు అమ్మాయిలను అలవాటు చేస్తాడు అంటే దాని ప్రూఫ్ కానీ ఏమన్నా ఎవిడెన్స్ చెప్తే నేనే వెళ్ళగొడతా అయిపోయాను. ఇక్కడ ఈ మొగులాలి స్వామి విషయంలో రేపు పొద్దునైనా ఫ్రాడ్ అని తెలిస్తే మీరు ఏం బాధ్యతలు తీసుకుంటారు? మాట్లాడతా, ఊరు బాధ్యత నాకు కాబట్టి నేను బాధ్యత మాట్లాడతాను. కట్టుబట్టలతో ఇవన్నీ ఈ మఠం బంద్ చేపించి పంపిస్తారా? పేడ్ ఆర్టిస్టులు అంటున్నారు, మరి పేడ్ ఆర్టిస్టులు డబ్బులు ఇచ్చి పెట్టుకున్నారు మిమ్మల్ని అంటున్నారు. నన్ను ఈడ కాదు కదా, ఈడ అయితే డబ్బులు ఇచ్చి తెప్పించుకున్నాను. కోసిగిలు ఉన్నప్పుడు గిట్ట పోయినా, నేను కోసిగిలు ఉన్నప్పుడు నా ఇప్పుడు ఈ మొగులాలి స్వామి అనే వ్యక్తి ఈయన ఇక్కడ భక్తుడా లేదంటే మంత్రకాడా? మంత్రకాడే, భక్తుడే. మరి మంత్రాలు చేస్తాడు ఈయన చాలా అది అని అంటున్నారు. మంత్రాలు చేసే ప్రూఫ్ చూపెట్టమని, ఎవరికి మంత్రాలు చేసిండు ఏం చేసిండో ప్రూఫ్ చూపెట్టమని. అవలా కొడుకు అవలా అందరు దేవుళ్ళు సమానమే, అందరం కలిసి ఉండాలనేది ఇంటెన్షన్ అనుకోవచ్చా? మరి మనం అనుకుంటాం అందరం కలిసి ఉండాలని, ముస్లింలు అట్లా అనుకుంటలేరు కదా. ఎవరు మనసత్వం ఓన్కే. ఇప్పుడు మా అమ్మ కడుపులో నేను ఉంటున్నా, నా మనసులో ఏముంటో నాకు తెలుసు. అన్న వల్ల నేను అడుగుతున్నా, క్వశ్చన్ వేస్తున్నా. తాయి తెక్కియాలంటే మన ఏళ్ళ ఉంగరం పెట్టుకుని ఊకే ఉంటుంది. తాయి తెక్కియాలంటే కోసి ఎక్కేలేగా, అరిచేతిలో పెడతాడని ఇక్కడ ప్రూఫ్ ఉంటుంది కదా. ఎక్కిచ్చినట్లా కోసికి టైం అని వేసి మంత్రాలతో చేసినట్లుంటే ప్రూఫ్ ఉంటుంది కదా. నేను ఒక క్వశ్చన్ వేస్తాం, మేము హిందువులం ఇంతమంది, వాళ్ళు ముస్లిం, వాళ్ళని కొడదామా చంపుదామా చెప్పు? భారతదేశంలో బతికినెత్తామా సత్తానిస్తామా? ఊరు మొత్తం బట్టలు ఇచ్చి తిరుగుదాం, ఎక్కడైనా సరే ఇండియాలో మొత్తం చికెన్ షాపులు మటన్ షాపులు అసలు దరగాల కందు అది ఫస్ట్ బంద్ చేయమని, అది బంద్ చేస్తాం. నేను గిట్ట వస్తా. ఫస్ట్ కూరగాయలు కూడా కొనొద్దు వాళ్ళు అని అంటారు కదా. మెయిన్ మనం చికెన్ మటన్ లేదే పొద్దుగలేసి 3 కిలోలు తినేటోళ్ళం మనం హిందువులమే. హాయ్ హలో, వెల్కమ్ టు ఈనే 6 టీవీ. నేను మీ సంతోష్. ఈరోజు మొగులాలి స్వామి మఠం ఏదైతే ఉందో ఇక్కడే ఉన్నాము. ఒకసారి చూడండి, ఇక్కడికి కొంతమంది హిందువులు కూడా వచ్చారు. వాళ్ళు ఎందుకు వచ్చారు ఇక్కడికి, ఎందుకు మొక్కుతున్నారు ఇక్కడ, వాళ్ళకి నమ్మకం ఏంటి అనేది కూడా కొన్ని అడిగే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏదైతే గ్రామం, ఈ మొగులాలి స్వామి ఉన్న గ్రామం ఉప సర్పంచ్ గారు ఉన్నారు. ఇక్కడ పెద్ద మనిషి ఉప సర్పంచ్ గారు ఉన్నారు, అశోక్ గారితో కూడా మాట్లాడదాము. అతను కూడా ఇక్కడికి వస్తాడా, నిజంగానే ఈ మొగులాలి స్వామి నిజంగానే ఫ్రాడా, మరి చాలా విషయాలు చెప్పారు కాబట్టి ఈయన ఇక్కడ గ్రామస్తుడు కాబట్టి. ఇంకోటి ఏంటంటే ఈ మొగులాలి స్వామిది ఓన్ కాదు, ఇక్కడ వాళ్ళ అత్తగారు ఊరిది. వాళ్ళ ఊరు నుంచి వచ్చి ఇక్కడ వాళ్ళ మామ ఇట్లా లేడు కాబట్టి ఇక్కడే ఉండి ఏదో నడిపించుకుంటున్నాడని చెప్పారు కాబట్టి ఇక్కడ ఉన్న ఉప సర్పంచ్ గారు ఎవరైతే ఉన్నారో అశోక్ గారికి చాలా విషయాలు తెలిసి ఉంటాయి. రేపు పొద్దున ఎవరన్నా ఈయన బాధితులున్నా సర్పంచ్ గారి దగ్గరికి ఉప సర్పంచ్ గారి దగ్గరికి వెళ్ళాలి కాబట్టి ఒకసారి ఫస్ట్ ఉప సర్పంచ్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, అశోక్ గారితో. అన్న నమస్తేనే. అన్న ఏం పేరు? నా పేరు అశోక్, రావులపల్లి విలేజ్. ఎవరు ఉప సర్పంచ్? ఉప సర్పంచ్ మా మరదలు. మీ మరదలు, ఓకే. ఇది మాకు ఇప్పటికే వెళ్ళి కాదు అన్న తెలిసింది. కోసిగిలు ఉన్నప్పుడు గిట్ట మేము పోతుంటాం అప్పుడప్పుడు. మా ఊరు అల్లుడే, కాకపోతే నా బిడ్డకి చాలా హెల్త్ బాగాలేకుండే. ఊరు అల్లుడు, ఊరు అల్లుడు. ఓకే. మా బిడ్డ సొంతం బిడ్డకు పానం బాలేదు. నేను కాలేజీలో వేసింటే హైదరాబాద్లో కాలు చేతు లేవకుండా అయింది. లేవకుండా లిమ్స్ హాస్పిటల్ గిట్ట తీసుకుపోయినా. నేను తీసుకుపోతే ఏం తంత్రాలు ఏం చేయడు, కాకపోతే ఆడ ఊద్దంటే తీసుకొని పెట్టి నీళ్లు లేసి తాపితేనే దక్కైంది. అప్పటికెళ్ళి నాకు నమ్మకం
యాక్చువల్లీ ఇప్పుడు అంటే ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ చూసినట్టయితే మొగులాలి స్వామి అనే వ్యక్తి ఒక ఫ్రాడు, ఒక అబ్బాయిని వాగులకు తీసుకుపోయి ఏదో చేసిర్రు, ఈ విధంగా వస్తూ ఉన్నాయి. మీరు గ్రామస్తులు కాబట్టి మీకు ఎక్కువ తెలుసు. మీరు ఒక హిందువులుగా ఇక్కడికి ఏం నమ్మకంతో వస్తున్నారు? ఈ మొగులాలి స్వామి దగ్గర మీకు ఏం మంచిగా అనిపించిందని వస్తున్నారు? ఏం నమ్మకంతో వస్తాం అంటే మా తాత ముత్తాతలకి మొగలాలి గుట్ట ఎనగొంద గుట్ట మొగలాలు ఉంటాడు కదా, మేము గిట్ట మొగలాలి స్వామికే నమ్ముతాం. మేము హిందువులమే, కాకపోతే మా తాతలు ముత్తాతలు గిట్ట హిందువులని అందరు కలిసిమెలిసే ఉంటారు. అప్పటికే మొగలాలి స్వామి అన్న దగ్గర ఆడ కందూరు చేస్తారా? కందూరు చేస్తాం. ఆడ ఎనగొంద దగ్గర కందూరు చేసి ఇప్పుడు బంద్ చేసిండు కదా, ఈ ఊళ్ళలో లోకల్ చేస్తాం. మా చేనుల కాడ స్టిల్ నో కందూరు చేస్తారు మీరు? చేస్తాం. ఇప్పటికి మేము 5 సంవత్సరాలకు ఐదు జీవాలతో చేస్తాం. 5 సంవత్సరాలకు ఒకసారి 5 జీవాలతో చేస్తాం. 5 ఆటలు తీసుకొచ్చి చేస్తారు కందూరు. ఎప్పుడు మా తాత వంశాలకి వెళ్ళి ఉండదు. ఓకే, మీరు ఇక్కడికి మేజర్గా మొగులాలి స్వామిని ఎందుకు నమ్మాలంటే ఏం చెప్తారు? ఎందుకు నమ్మాలంటే నా సొంతం బిడ్డ హాస్పిటల్ లిమ్స్ హాస్పిటల్ తీసుకుపోతే గిట ఆడ లిమ్స్ హాస్పిటల్ 15 రోజులు ఉన్నా. ఏ డాక్టర్లకి గిట ఏమి వెళ్ళిపోయా. ఈయన దగ్గర వచ్చినప్పుడు బొట్టు పెట్టి ఆధారంలో నీళ్ళు వేసి తాపితేనే తక్కువైంది. అది నాకు నమ్మకం. నీ నమ్మకం? అది నా నమ్మకం. మళ్ళీ నిన్నలే మొన్న గిట పానంబాలు ఎక్క గిట కాలేజ్ బంద్ చేసుకొని తోలుకొని వచ్చి ఇప్పుడు గిట పేషెంట్ ఇంట్లో కూడా మీరు వస్తా అంటే నేను ప్రూఫ్లతో సహా చూపిస్తాను. కదన్నా, ఇక్కడ ఒక విషయం, మీరు అంటే ఇక్కడ మీరు ఆల్రెడీ ఈ వీడియో నాకు తెలిసి మీ విలేజ్లలో కూడా ఎవరన్నా చూస్తుండొచ్చు నా వీడియోలు. మీరు ఒక ఉప సర్పంచ్గా, మీ మరదలైనా మీరైనా అంత మీ కుటుంబమే కాబట్టి నేను ఉప సర్పంచ్ అనే సంబోధిస్తూ ఉన్నా. ఎవరు ఇక్కడ ఇబ్బంది పడేది ఏం లేదు. కాబట్టి ఒక ఉప సర్పంచ్గా గెలిచిన వ్యక్తి ఉన్నారు అంటే మ్యాక్సిమం ఊరంతా ఇతను తెలిసే ఉంటుంది చిన్నప్పటి. ఇదే గేట్ వాడికి ఇక్కడ మేజర్గా ఇప్పుడు మొగులాలి స్వామి దొంగ అని అంటున్నారు. దీనికి మీరేం చెప్తారు? పడరాని వాళ్ళు అంటారు, నాకు పడొస్తున్నది అంట. ఇప్పుడు చెప్తాలేనా, నాకైతే ఇంతమంది ఊళ్ళో మొత్తం పోయి తిరిగి వస్తాము. నేను రాకుండా నేను ఊళ్ళోకి తీసుకుపోతాం. అది ఇప్పుడు ఎంత జనాభా 3000 జనాభా ఉంటుంది. నేను తీసుకుపోయి నీకు ఇడుస్తా ఊళ్ళో ఎంక్వైరీ చేసుకో, పాగలగాడ ఉల్లగాడ బేకర్గాడ అంటే చెప్తే ఇలా ఊళ్ళకి వెళ్ళి వెళ్ళకూడదాం. అయిపోయినా మొగులాలి స్వామిని నిలకూడదాం. అమ్మాయిల షోక్ ఉంది, వేరే అబ్బాయిలకు అమ్మాయిలను అలవాటు చేస్తాడు. దాని ప్రూఫ్ కానీ ఏమన్నా ఎవిడెన్స్ చెప్తే నేనే వెళ్ళగొడతా. అయిపోయినా ఉప సర్పంచ్గా బాధ్యతలు మీరే తీసుకుంటా. నేను ఏమంటున్నా, ఈ మధ్య మీరు జెన్యున్గా మాట్లాడుకుందాం. ఈ మధ్య మొన్న ఒక ఆటో ఇష్యూ అయింది. ముస్లిమ్స్ హిందువులను చాలా విధాలుగా కన్వర్ట్ చేసినట్టు కూడా ఉంది. ఆటో అంటే ఒక ఆటో మీద ఒక కొటేషన్ రాసుకుంటే, ఇప్పుడు అది ఎందుకు ఆ కొటేషన్ కానీ రాసుకుంటే ఒక ముస్లిం వ్యక్తి వెళ్ళి నువ్వు ఇట్లెందుకు మత కొల్లాలం చేస్తున్నావు అది అని ఒక ఆయన ఇక్కడ మేజర్గా ఇక్కడ ఈ మొగులాలి స్వామి విషయంలో రేపు పొద్దునైనా ఫ్రాడ్ అని తెలిస్తే మీరేం బాధ్యతలు తీసుకుంటారు? మాట్లాడతా, ఊరు బాధ్యత నాకు కాబట్టి నేను బాధ్యత మాట్లాడతాను. కట్టుబట్టలతో ఇవన్నీ ఈ మఠం బంద్ చేపించి పంపిస్తారా? దేవుని దగ్గరకు నేను ఆయన గురించి మాట్లాడతా. దేవుని దగ్గరికి నేను దేవుని తీసేస్తా. నాకు దేవుడే, అందరికి హిందువులకు దేవుడే, ముస్లింలకు దేవుడే. ఆయన దగ్గరికి నేను దేవుని తీసి పాడేస్తాడా మాట్లాడాను. మీరు పేడ్ ఆర్టిస్టులు అంటున్నారు, మరి ఏంది పేడ్ ఆర్టిస్టులు డబ్బులు ఇచ్చి పెట్టుకున్నారు మిమ్మల్ని అంటున్నారు. ప్రూఫ్ చూపెట్టుకున్నాను, డబ్బులు ఇచ్చి పెట్టుకున్నా అంటే ప్రూఫ్ చూపెట్టుకున్నాను. ఈడ కాదు కదా, ఈడ అయితే డబ్బులు ఇచ్చి పెట్టుకున్నాను. కోసిగిలు ఉన్నప్పుడు గిట్ట పోయినా నేను. కోసిగిలు ఉన్నప్పుడు నా బిడ్డ అది ఇంచుమించు 6-7 సంవత్సరాలు అవుతుంటుంది. నా లిమ్స్ పోయిన హాస్పిటల్ మొత్తం ప్రూఫ్ గిట్ట చూపిస్తాను నేను. ఓకే, ఇప్పుడు ఈ మొగులాలి స్వామి అనే వ్యక్తి ఈయన ఇక్కడ భక్తుడా లేదంటే మంత్రకాడా? మంత్రకాడే, భక్తుడే. భక్తుడే. మరి మంత్రాలు చేస్తాడు ఈయన చాలా అది అని అంటున్నారు. మంత్రాలు చేసే ప్రూఫ్ చూపెట్టమని, ఎవరికి మంత్రాలు చేసిండు ఏం చేసిండో ప్రూఫ్ చూపెట్టమని. అవలా కొడుకులు అవలా మాట్లాడతారు, ఓకే పేక్ మాట్లాడతారు, వైరల్ చేయాలంటని మాస్తుంటారు అట్లా చేయాలనే వాళ్ళు. నేను గిట్ట హిందువునే హిందే మాట్లాడుతున్నా. అందరికి సమాజంలో అందరికి ఒకటే దేవుడు ఉంటాడు. అందరు దేవుళ్ళు సమానమే, అందరం కలిసి ఉండాలనేది ఇంటెన్షన్ అనుకోవచ్చా? మరి మనం అనుకుంటాం అందరం కలిసి ఉండాలని, ముస్లింలు అట్లా అనుకుంటలేరు కదా. ఎవరు మనస్తత్వం ఓన్కే. ఇప్పుడు మా అమ్మ కడుపులో నేను పుట్టిన నా మనసులో ఏముంటో నాకు తెలుసు. అన్న వాళ్ళ అమ్మ కడుపులో పుట్టిన ఆయనకు అందరు దేవుళ్ళు కావాలంటే అందరికీ మొక్కుతాడు. ఇంకో హిందువులకు ఆయన ఏమన్నా గింజలేసి మొలిపించిండా, ముస్లింలకు ఏమైనా మొలిపించినా, ఆయన కడుపులో పుట్టిండు కాబట్టి అతనికి స్వార్థంతో వచ్చింది. అతని గురించి మాట్లాడదాం, వేరే వాళ్ళ గురించి. కర్ముంజకాయలు అమ్ముకునేటోడు, ఒకప్పుడు ఉల్లిగడ్డ అమ్ముకునేటోడు, అది కర్బూజకాయలు అమ్ముకుంటాడో దొంగతనం చేస్తాడా ఏం చేస్తాడా, అతని ఫ్యామిలీ సంసారం, అది ఏమన్నా చేసుకుంటాడు. ఎవరిని ముంచలేదు కదా, ముంచినట్లు ప్రూఫ్ చూపెట్టమని నేనే చెప్తున్నా కదా. తాయితలు ఏమన్నా కడతాడు ఆయన? తాయితలు కట్టాడు, అంతరాలు కట్టాడు, ఏం కట్టాడు. తాయితలు ఎందుకు కడతాడు? తాయితలు ఏడా కడతాడు? తాయితలు ఎక్కించిండ్రు, అది ఎక్కించినట్ట ఏం కోశ ఎక్కిస్తాడు అప్రిషియేట్ చేసినట్ల నాకు చూపెట్టమని. ఏమన్నా తాయిత ఉన్నాయని చెప్తున్నారు ఆ వ్యక్తులు. నేను అడుగుతున్నా, క్వశ్చన్ వేస్తున్నా. తాయిత ఎక్కియాలంటే మన ఏళ్ళ ఉంగరం పెట్టుకుని ఊకే ఉంటుంది. తాయిత ఎక్కియాలంటే కోశ ఎక్కియలేగా, ఇక్కడ ప్రూఫ్ ఉంటుంది కదా ఎక్కించినట్ల. కోశకి టైం అని వేసి మంత్రాలతో చేసినటువంటి ప్రూఫ్ ఉంటుంది కదా. నేనే మాట్లాడతా. చెప్పేటోళ్ళని రమ్మను, పేస్ట్ నేను బయటికి పోదాం, లేకపోతే పబ్లిక్లో పోదాం, నేనే మాట్లాడతా. ఓకే, మీరంతా హిందువులేనా? ఒకసారి అందరు చూపి చేయలేపండి. హిందువులే,
ముస్లిమ్స్ అందరు పక్కకు రండి. ముస్లిమ్స్ ఉన్నారు ఇలా? మీ అందరు ఇక్కడ రండి అన్న ఒకసారి, ఎందుకంటే ఇది ఓకే మీరందరు తెలుగోళ్ళు, హిందువులే మీరంతా హిందువులే అన్న. నేను ఒక క్వశ్చన్ వేస్తాను. మేము హిందువులం ఇంతమంది, వాళ్ళు ముస్లిం, వాళ్ళని కొడదామా చంపుదామా చెప్పు? భారతదేశంలో బతికినెత్తామా సత్తానిస్తామా? మనం హిందూ ధర్మంలో ఉంటే కరెక్ట్ తుర్కదేవునికి మొక్కనట్లుంటే కరెక్ట్ నేను గిట్ట వస్తా తిరుగుదాం, ఊరు మొత్తం బట్టలు ఇచ్చి తిరుగుదాం. ఎక్కడైనా సరే ఇండియాలో మొత్తం చికెన్ షాపులు, మటన్ షాపులు, అసలు దరగాల కందులు అది ఫస్ట్ బంద్ చేయమని, అది బంద్ చేస్తాం. నేను గిట్ట వస్తా. కూరగాయలు కూడా కొనొద్దు వాళ్ళు అని అంటారు కదా. నేను మనం చికెన్ మటన్ లేదే పొద్దుగలేసి 3 కిలోలు తినేటోళ్ళం మనం హిందువులమే. మనం అది లేకుండా వాళ్ళు కోసినా మనం తింటాం. ఎందుకు చేయలే? ఇప్పుడు మనం కళ్ళంకాడ ఎలా మొక్క పోసమ్మక్క వస్తాం, మనం కోసుకొని మనం తింటామా? తుర్కోడి రావడానికి ఒకటి కోపిస్తాం, మనం తింటాం, అలా చేపిస్తాం. మళ్ళీ ఎందుకు మళ్ళీ మరి ఎందుకు అవుతున్నాయి అది పేకు అట్లా ఊకే చిత్రహింసలు పెట్టి కులహింసలు పెట్టి అట్లా చేయడానికి ప్లాన్ చేసిండ్రు. అట్లా చేయొద్దు. ఈయన మీద టార్గెట్ అనుకోవచ్చా? మౌలాలి సామి మీద? ఈయన మీద ఒకటిగా అందరి మీద హిందువులు. ముస్లిమ్స్ కూడా కొన్ని తప్పులు చేస్తున్నారు, మరి అది సమర్థిస్తున్నారా మీరు? ముస్లిమ్స్ ఏం తప్పు చేస్తున్నారు అంటే హిందువులను కన్వర్ట్ చేయడం కావచ్చు. ఈ ర్యాపిటో కొట్టేటప్పుడు ఒకటి మీరు వినండి, ర్యాపిటో కొట్టేటప్పుడు తెలుగు పిల్లలు ఒక ముస్లిం అమ్మాయిని ర్యాపిటో కొట్టేటప్పుడు అందరు బుక్ చేసుకుంటారు కాబట్టి దాంట్లో అందరు ఎక్కిపోతారు. మా ముస్లిం అమ్మాయిని ఎందుకు ఎక్కించుకున్నావు అని కూడా హిందూ పిల్లల్ని కొట్టిన సందర్భాలు ఉన్నాయి. దానికి మీరేం చెప్తారు? అది మన లోకాల తెలియని విషయాలు, అక్కడ ఎక్కడ జరిగి మనకు తెలియని విషయాలు మనం చెప్పడానికి రాదు. మీ దగ్గర అయితే ఇట్లా పడి జరగలేదు? దగ్గర ఏం లేదు. అందరు పెళ్లిళ్ళకి పోతాం, కలిసిమెలిసి ఉంటాం, ఒక్క దగ్గర తింటాం, ఒక్క దగ్గర అనుకుంటాం, అన్ని చేసుకుంటాం. సొంతం అన్నదమ్ములాగా ఉంటాం. ఇప్పటి వరకు అక్కడ జరిగిన సంగతి మనం చెప్పాలంటే మీ ఊర్లో అయితే ఇప్పటి వరకు జరగలేదు. ఊర్లో లేదు. ఎవరికి బేకైతే అడిగినా నువ్వు హిందువులకు కాదు ముస్లింలు ఇళ్ళకే తెలుస్తా, నువ్వు ఏముంటుంది ఏం లేదంటే నువ్వు అడిగిరా. ఓకే, మీరు చెప్తున్నారు కాబట్టి అడగాల్సిన అవసరం లేదు. ఒక ఉప సర్పంచ్గా సర్పంచ్ గారి తర్వాత మీరే, మీ చెక్ పవర్ మీకే ఉంటుంది. ఇంకా డైరెక్ట్ తోలిస్తా. నువ్వు మీడియా లాగా లేకుండా సింపుల్గా పోయి అడిగిరా, నువ్వు ఏం చెప్తారో తెలుసుకోనరా. ప్రతి ఒక్కటి ఎంక్వైరీ చేద్దామని వచ్చిన. ఇంకో విషయం ఏంటంటే ఉప సర్పంచ్ గారు, నేను ఏమంటున్నానంటే మీకు ఈ అంశం ఏమనిపిస్తుంది? నేను ఎందుకు టార్గెట్ చేసిరు అనుకుంటున్నారు? టార్గెటా లేదంటే నిజంగానే వాస్తవాలు అనుకోవచ్చా? టార్గెట్ అంటే నేను మంచిగా బతుకుతుండా, నీకు నాకు వాడు రాదు, వాడు ఏం చేస్తానే నాకు ఆపత్తి నాకు చాలా ఉండదు, నేనే మంచిగా బతుకుతా, నా ఇంట్లో పూలలు పెడుతున్నాడు, దానికి ఎవరు అడగలే. ఈ మౌలాలి స్వామి మీ ఊరికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇక్కడ అవుతుంటుంది ఒక 4-5 సంవత్సరాలు అవుతుంటుంది. అంటే అప్పుడప్పుడు వచ్చిపోతుండే, అతోళ్ళ ఇంటికి అక్కడ వచ్చిపోతుండే. ఆడగా అతనికి పాట రాకోను ఏం రాకోను ఇవి వచ్చి ప్లాట్ తీసుకొని ఇక వాళ్ళ ఇల్లు చుట్టాల దాంట్లో వాళ్ళు ఇల్లు ఇచ్చి ఇక చేపించుకున్నాడు. అంతా ఇదంతా చేపించుకున్నాడు. ఇక వచ్చిన భక్తులతో 50,000 లక్ష రూపాయలు తీసుకుంటాడని చెప్తాను. కెమెరా ఫిట్ చేస్తాం రేపటికి వెళ్ళి, కెమెరా గట్ట ఫిట్ చేస్తాం. వచ్చిన భక్తులతో పైసలు తీసుకున్నట్లు ఉంటే చెప్పిన కొడుకులన్నా చెప్పు తీసుకొని కూడా తీసుకున్నా ఇది చేస్తాం. ఇప్పటి వరకు సీసీ కెమెరాలు ఎందుకు పెట్టలే? ఇంత సీసీ కెమెరాలు అంటే ఇక సీసీ కెమెరాలు బయటే ఉన్నాయి. లోపల ఎందుకు పెట్టలే? ఒక కెమెరా ఉండాలి కదా. లేపాలంటే ఇక అందరు ఫ్యామిలీ గిట్ట వస్తారు కదా, ఫ్యామిలీ గిట్ట ఉంటారు పనుకుని, అప్పుడు లేకుండా ఇల్లు మీద పడుకుంటారు కూడా, నిద్రలు చేస్తారు ఇక్కడ. అంటే పిచ్చి చేసేటోళ్ళు వీళ్ళందరూ వస్తారా ఎట్లా? అది చివరాస్తు ఉంటుంది. బస్సులు మిస్ అయినా అనుకో మళ్ళీ గేట్ల పైన ఉంటే బాగాలేట అంటే ఇన్ని ఉంటారు. ఇడికి వచ్చి పడుకుంటారు. అట్లాంటి సౌలత్ కూడా ఉంది ఇక్కడ. ముస్లిమ్స్ వచ్చి పడుకుంటారా? హిందువులు కూడా వస్తారు? అందరు ముస్లిమ్స్ అనేది లేదు ఇక్కడ. హిందువులు ముస్లింలు ఒకటే. మరి ఈ కొట్లాటలు ఎందుకైనా హిందూ ముస్లిం అనే గొడవలు ఎందుకు వస్తున్నాయి? హిందూ ముస్లింలు అంటే అది ప్రపంచంకి వెళ్ళి అది తీసుకొచ్చిన మన మనసులో ఉండాలి. నువ్వు హిందువు నేను ముస్లిం అనేది ఉండాలి. నీవు మంచివాడు నేను మంచివాడు అంటే కలుపుకొని పోతే అన్ని కలుపుకోతాయి. వాళ్ళకి తెలివి ఉండాలి, అది మనకు తెలియదు కదా. ఓకే, ఉప సర్పంచ్గా ఫైనల్గా మీరు ఏం చెప్దాం అనుకుంటారు? మౌలాలి స్వామి గురించి ఏం చెప్దాం అనుకుంటారు? మీరు మాట్లాడే ప్రతి మాట కొన్ని లక్షల మంది చూస్తారు. ప్రతిదానికి రేపు పొద్దున మౌలాలి స్వామి దొంగ అని ఏమన్నా డిక్లరేషన్ అయిందనుకో, ప్రతిదానికి ఒక గ్రామ ఉప సర్పంచ్గా మీరు సమాధానం చెప్పాల్సి వస్తుంది. నేను సమాధానం చెప్తా. అతను దొంగ అతను ప్రూఫ్ చేపిమాను, నేను సమాధానం చెప్తా. తర్వాత నీ సమాధానం చెప్తా. నిజంగానే దొంగ అని తేలితే ఏం చేస్తారు? నిజంగానే దొంగ నీ సమాధానం చెప్తా అంటే చెప్తాను. నన్ను సమాధానం చెప్తావా? ఏదన్నా శిక్ష ఇస్తావా? శిక్ష ఇస్తానో సమాధానం చెప్తా, నేను చెప్తా. కరెక్ట్ నన్ను పిలిపి నేను చెప్తా. ఓకే, విన్నారు కదా. ఇక్కడున్న ఈ మౌలాలి స్వామి ఈ ఏదైతే పటం ఉందో ఇక్కడ మఠం, ఈ గ్రామానికి ఉప సర్పంచ్ గారు ఈయన అశోక్ అనే వ్యక్తి. ఇతను ఏమంటా ఉన్నాడంటే, మా దగ్గర ముస్లిమ్స్ హిందూస్ అని ఏమి లేవు, మేమందరం కలిసి ఉంటాం. పొద్దున్న లేస్తే 3 కిలోలు 4 కిలోలు చికెన్లు తెచ్చుకుంటాం. ముస్లిమ్స్ అమ్మేటియే. మాకు ఏమో హైదరాబాద్లో జరిగిన విషయాలు మాకు సంబంధం లేదు. మేము మా ఊర్లో ఎట్లున్నాం, మా ఊరు అల్లుడైనా మా ఊళ్ళే మా అల్లుడు అవుతాడు ఇక్కడ. మా ఊరు నుంచి అమ్మాయి నేయడం జరిగింది. 3-4 సంవత్సరాల నుంచి ఇక్కడ పెట్టుకున్నాడు. నా బిడ్డకు కూడా మంచి జరిగింది. ప్రూఫ్లు కావాలంటే చూపిస్తా. మీరు కెమెరా లేకుండా ఫస్ట్ వెళ్ళి ఎంక్వైరీ చేస్తుంటే కూడా మేము రెడీ. ఇన్ కేసు మౌలాలి స్వామి అనే వ్యక్తి ఫ్రాడు, చీటింగ్ చేస్తాడు, డబ్బులు గుంజిండు అని ప్రూఫ్ చేస్తే
నేను రెడీ అని హామీ ఇస్తా ఉన్నాడు. ఇక ఇంత గ్రామ ఉప సర్పంచ్ హామీ ఇచ్చిన తర్వాత మేమేం చేయగలుగుతాం? ఆయన రెడీ అంటున్నారు, మీరు రండి, నేను చూస్తా, నేను దేనికైనా నేను రెడీ, నేను బాధ్యత అంటున్నాడు ఆయన.